హలో ఎవ్రీవన్. ఎప్పుడైనా మీరు పచ్చి జీడిపప్పుతో బూందీ కర్రీ తిన్నారా? నాకు తెలిసి తిని ఉండరు, ఎందుకంటే జీడిపప్పుతో తిన్నారు, ఇంకా నార్మల్గా తిని ఉంటారేమో. సో ఇవాళ మనం పచ్చి జీడిపప్పుతో బూందీ చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఇక్కడ మనం బూందీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీనికోసం ఒక గిన్నెలో శనగపిండి, బియ్యపిండి తీసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఇంకా ఈను యాడ్ చేసుకుంటున్నాం. మనం ఛానల్లో పెట్టే రెసిపీస్ అన్నీ చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతాయి. డెఫినెట్గా చూడండి ఒకసారి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుంటూ నెమ్మదిగా ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. పచ్చి జీడిపప్పు లేకపోతే ఎలా చేసుకోవచ్చు అని డౌట్ రావచ్చు. సో అది ఎలా చేసుకోవాలని మేము లాస్ట్లో ఒక వీడియో చూపించాము లాస్ట్ సండే. అది లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం, వాచ్ చేయండి. ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీతో మన పిండి రెడీ అయిన తర్వాత ఇప్పుడు అది ఒక గ్లాస్లో తీసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిల్లులు గడ్డ తీసుకొని ఆ మిశ్రమాన్ని పోసుకుంటూ వేయించుకోవాలి. ఇలా చేసుకుంటే మన బూందీ రెడీ అయిపోయింది. ఇది ఒక 10 minutes 5 minutesలో అయిపోతుంది, తీసుకున్న క్వాంటిటీ బట్టి. లోపల మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇక్కడ మనం పచ్చి జీడిపప్పు, కరివేపాకు, కొరియాండర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్స్ ఇంకా బూందీ రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్లో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని మస్టర్డ్ సీడ్స్, జీరా యాడ్ చేసుకొని కర్రీ లీవ్స్, ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని వేయించుకుందాం. చేసే వంటలు మా ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేయొచ్చు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, ప్లీజ్ చూడండి. నిన్న మనం బెండకాయ వడై, అదేనండి ఒకరాత మసాలా వడ ఎలా చేయాలో పెట్టాము, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము, చూడండి. లైట్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి పచ్చి జీడిపప్పు యాడ్ చేసుకుందాం, తర్వాత కలుపుకోవాలి. ఈ పచ్చి జీడిపప్పు మా నేబర్ ఇచ్చారని చెప్పాం కదా, సో వాళ్ళ మమ్మీ చేసిన రెసిపీ అంటే ఈ బూందీతో పచ్చి జీడిపప్పు కర్రీ. జనరల్గా కాజుతోనే చేస్తే ఇలా కూడా ట్రై చేయండి అని చెప్పారనమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి కారం, పసుపు ఇంకా కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకుందాం. మనం బూందీని 1000 రకాల్లో వండుకోవచ్చు. నార్మల్గా స్నాక్స్ కింద చేసుకోవచ్చు, ఇలా కర్రీస్ కూడా చేసుకుంటాము. సో ఈ రెసిపీ టోటలీ డిఫరెంట్, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బూందీ అండ్ కొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఈ సమ్మర్ సీజన్ అయిపోయిందంటే మనకు పచ్చి జీడిపప్పు దొరకదు అసలు. సో సమ్మర్ సీజన్ వెళ్ళిపోయే లోపల ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ బాక్స్లో కూడా పెట్టేసేయచ్చు ఈ రెసిపీ. అంటే యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకపోతే ఎంత హర్టింగ్ ఉంటుంది తెలుసా, చూసి కూడా చేయట్లేదు అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనం బౌల్లో సర్దేసుకుంటున్నాము. సో ఇట్స్ టైమ్ ఫర్ లంచ్. ఇలా సర్వ్ చేసుకుని యమ్మీగా తినేసేయచ్చు. డెఫినెట్గా రెసిపీ ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.